సారీ మేడం. కానిస్టేబుల్స్ సార్ తీసుకెళ్ళండి. సార్ సార్ మా బాబు అలాంటి వాడు కాదు సార్. ఎక్కడో ఏదో జరిగింది సార్. ప్లీజ్ సార్ వదిలేయండి. అవును సార్, ఆయన ఎవరికి హాని చేసే మనిషి కాదు. ఇది ఎవరో చేసిన పని, ఆయన చేసింది కాదు. అదెవరో కనిపెట్టండి. నిర్దోషిని అలా తీసుకెళ్ళకండి సార్. నిర్దోషో దోషో ఇంట్రాగేషన్లో తెలుస్తుంది. కుమ్మయ్యండి, మాకిప్పుడు వాడు చచ్చినా సంతోషమే. సార్, నేను లాయర్ని. తప్పుడు కేసులో నన్ను అరెస్ట్ చేస్తే తర్వాత మీరే ఇబ్బందుల్లో పడతారు. ఈ బెదిరింపులకి మేం భయపడం సార్. మీ గురించి అన్ని ఎంక్వైరీ చేసే అరెస్ట్ వారెంట్తో వచ్చాం. అరే చెప్పేది వినరండి సార్. ఆ అమ్మాయి ఎక్కడ దిగిందో చెప్తాను. ఎక్కడికి వెళ్ళిందో ఎంక్వైరీ చేస్తే దొరుకుతుంది కదా. పోనీ చెప్పండి, ఎక్కడుందో తీసుకొస్తాం. సార్ అది మీ పని సార్. అదే కదా సార్ చేస్తున్నాను. మీ లాయర్ తెలివితేటలు మా దగ్గర వాడకండి. మేడం మీద మర్యాద ఉండబట్టి ఇంతవరకు మాట్లాడుతున్నాను. అలాంటి మర్యాదలేవి పెట్టుకోక్కర్లేదు ఎస్ఐ గారు. తప్పు చేస్తే కన్న కొడుకుని కూడా క్షమించను. మీ డ్యూటీ మీరు చేయండి. అమ్మా చెయ్యి చెయ్యి చెయ్యి. నన్నలా పిలవకు, నన్నలా పిలవకు, నన్నలా పిలవకు, నన్నలా పిలవకు. చెప్పారు కదా, ఇక పదండి. కానిస్టేబుల్స్ తీసుకురండి. బాబు, ప్రేమ్ బాబు, ప్రేమ్ బాబు, ఎస్ఐ గారు ఆగండి. ప్రేమ్ బాబు, ఎస్ఐని కూడా గుణ గుప్పెట్లో పెట్టుకున్నాడు. అస్సలు లెక్క చేయట్లేదుగా. ఇదే కావాలిగా. సార్ 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 ప్లీజ్ సార్ వదిలేయండి. ప్రేమ్ బాబు అలాంటి వాడు కాదు సార్. ప్రేమ్ బాబు సార్, ప్రేమ్ బాబు సార్ ఆగండి. ప్రేమ్ బాబు మీరు వెళ్ళకండి. ప్రేమ్ బాబు సార్ చెప్పేది కాస్త వినండి సార్. సార్ ప్లీజ్ సార్. ప్రేమ్ బాబు, తప్పు చేస్తే కన్న కొడుకుని కూడా క్షమించను. మీ డ్యూటీ మీరు చేయండి. పదత్తా. ఇదేంటి సార్, మీ తమ్ముడు ఇలా తయారయ్యాడు? అదే కదా, నాతో ఛాలెంజ్ చేశాడు కదా. గెలవడానికి ఇలా అడ్డదారులు తొక్కుతున్నాడు. నా పరువు తీస్తున్నాడు. అమ్మగారు, అమ్మగారు మీ కాళ్ళు పట్టుకుంటాను. ప్రేమ్ బాబు గురించి మీకు తెలుసు కదా. ఆ పోలీసులు చెప్పింది మీరు నమ్మద్దమ్మా. పెద్ద ఆఫీసర్లకి ఫోన్ చేసి మాట్లాడండి అమ్మా. ప్లీజ్ అమ్మా, మీ కాళ్ళు పట్టుకుంటాను. ఏం మాట్లాడమంటావు? చేసి ఏం చెప్పమంటావు? వాళ్ళకి ఇలాంటి కొడుకుని కన్నాను అని చెప్పమంటావా? అమ్మగారు, ప్రేమ్ బాబు ఏ తప్పు చేయరు అన్న నమ్మకం మాకుంది. మీరు ఆయన కన్న తల్లి. మీరు ఆ నమ్మకాన్ని కోల్పోకూడదు కదండి. మీరే కదండి ఇప్పుడు ముందుండాలి. దేనికే? అందరితో చీ కొట్టించుకోవడానికా? వాడి మీద వేసే చెప్పులు నా మీద విసిరించుకోవడానికా? అమ్మగారు, బాబుగారు అలాంటి వారు కాదు. దయచేసి ఆయన్ని బెయిల్ మీద బయటకు తీసుకురండి. తర్వాత అమ్మ ఏమైందో ఏం జరిగిందో నిజాన్ని నిరూపిస్తాం. నువ్వేంటి నిరూపించేది? వాళ్ళు నిరూపించడానికే వాణ్ణి తీసుకెళ్లారు. అలాంటివి చేసేవాడికి వాళ్లే కరెక్ట్ ట్రీట్మెంట్ ఇస్తారులే.
మరి ఇంత దారుణంగా మాట్లాడకు బాబు. మీ ప్రేమ్ బాబు చేస్తున్నది దారుణాలుంటారు చంద్రిక. మేము మాట్లాడుతున్నది వాస్తవాలు అంటారు. అమ్మగారు మీరేం చెయ్యరా? మీరు నమ్మిందే నమ్ముతారా? అవునే, అవును. ఛాలెంజ్ చేసిన దగ్గర నుంచి వాడి క్యారెక్టర్ మారిపోయింది. ఒక మైనర్ పైనే ఇంతలా చేసే స్థాయికి ఎదిగిపోయాడంటే అసలు వాడు మనిషే కాదు. వాడి మొహం కూడా నాకు చూడాలని లేదు. అమ్మగారు అత్త పద, మనమే పోలీస్ స్టేషన్కి వెళ్దాం. పద పదత్తా. వెళ్ళండి, చావ బాధతో ఉంటారు. అది చూసి ఏడవండి. చెప్పరా చెప్పు 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 చెప్పరా చెప్పు చెప్పు చెప్పరా ఆ అమ్మాయిని ఏం చేశావు చెప్పు. సార్, నేను చెప్పేది వినకుండా మీరు రాక్షసత్వం చూపిస్తున్నారు. దీనివల్ల అసలు దోషి తప్పించుకుంటాడు. ఆ అమ్మాయికి ఏదైనా కావచ్చు, అర్థం చేసుకోండి సార్. నాకే ఎదురు చెప్తావరా? చేసింది నువ్వైతే ఇంకెవడరా తప్పించుకునేది? చెప్పు చెప్పు, ఆ అమ్మాయిని ఏం చేసావో చెప్పు. చెప్పరా? నువ్వు ఇలా చెప్పవురా? చెప్తావు లేదా? చెప్పు. చెప్పు, ఏం చేసావో చెప్పు. చెప్పు చెప్పు. బాబు బాబు. అయ్యో, సార్ సార్, మీకు దండం పెడతాను, వదిలేయండి. ఎస్ఐ గారు, ఆయన అలా హింసించకండి. ఆయన అమాయకుడు అండి. అమ్మాయిలే ఎత్తుకుపోయేవాడు అమాయకుడా? సార్ సార్ ఇంకెంతమంది అమ్మాయిలు కిడ్నాప్ చేశావు చెప్పు. సార్, చేసిన వాణ్ణి కనిపెట్టడం చేతకాక నీకొచ్చిన అన్ని కంప్లైంట్స్కి నన్నే ఇరికించాలని చూస్తున్నావా? అది ఎప్పటికీ జరగదు. నోర్మోయ్. ఆగండి ఎస్ఐ గారు, కొట్టకండి.